ఇయాల నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణది మెయ్యని జాతీయంగా ఉంచు, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఉంచు. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని తెచ్చి నీకు దమ్ముంటే 3.5 సంవత్సరాలు ఉంది కదా పార్టీని అధికారంలోకి తీసుకురా. ఎందుకు ఈ చేతగాని మాటలంతా? ఉత్తగా మేయర్ ఆటలేడు కాబట్టి మీకు మీడియా స్పేస్ ఉందని చెప్పి మాట్లాడు తప్పితే దీంట్లో దేన్ని తక్కువ చేసినాం రా బాబు. మీరు ఏ రోజైనా ఒక ప్రోగ్రెసివ్ దానికి ఉపయోగపడ్డరా మీరు? ఇలా బీసీ బిల్లు, చారిత్రక బిల్లు, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత త్వరితగతిన జనగణన చేసి మూడు నెలల్లోనే జనగణన చేసి, కుల జనగణన చేసి, బీసీ చట్టం చేసి రాష్ట్రంలో అందరి ఒప్పుకోలుతో ఇలా కేంద్రానికి పంపించినాం. కేంద్రం ఏం చేస్తుందనేది చూద్దాం. దాన్ని మేము డెఫినెట్గా రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తాం. ఏ విధంగా అనేది రేపు చూస్తారు మీరు. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు పోరాటం మందకృష్ణ గారి, దాన్ని బిల్లు చేసినాం. మెచ్చుకోక మిత్రమా కేటీఆర్, నువ్వు ప్రాపగండా ఏజెంట్గా మారక. వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం, పార్టీ. ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రాపగండా నెలకు 1 కోటి, సంవత్సరానికి 20 కోట్ల, మీ చావు మీరు చావండి. కానీ ప్రజల్ని ఎందుకు ఇవాళ మభ్య పెడుతున్నారు ప్రతి అంశంలో? ఇలా మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని, మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన, మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడినా దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు? పార్టీకి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉండకపోవడం వెనుక కారణం కేవలం కేసీఆర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేక, ఈ ముగ్గురితో తలనొప్పులు పడలేక వదిలేసినట్టుగా నేను భావిస్తున్నా. కానీ ఇట్లా మంచిది కాదు. రేపు వచ్చి వాళ్ళనన్నా సరిచేయి, ఈ 27వ తారీఖు వచ్చి వాళ్ళనన్నా సరి చేసుకోండి. ఒక విధానం, అధికార పక్షం మీద ఒక విధానం, జాతీయ విధానం కూడా మీకు ఒకటి ఉండాలి. ఎందుకంటే మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణని తీసేసింది కాబట్టి ఇంకా తెలంగాణ ఆత్మఘోష మేము, తెలంగాణ అస్తిత్వం మేము అనకండి. ఇగో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అయిన ఉంటే ఇంకో ఈడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఇట్లా మీ ఫ్లెక్సీ వెనుక భారత్ రాష్ట్ర సమితి అని ఉంటుంది. తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పండి మీ పార్టీ ఆఫీస్ నుంచి. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరో, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కనీసం వీటిని సరిచూసుకోండి. ఇప్పటికైనా మీ పార్టీకి సంబంధించి కనీస జిల్లా బాధ్యులో లేకపోతే ఇతర బాధ్యులను వేయలేని మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లున్నది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తెచ్చిన చరిత్ర మర్చిపోయి మిమ్మల్ని ఇంట్లో బండబెట్టిన చరిత్ర తెలియకపోతే మీరు ఇంకేం చెప్తాం? కాబట్టి ఇవాళ మిత్రుడు కేటీఆర్కి ఏదైనా పంక్చువల్గా, నాకు తెలిసి యాక్యురసీగా భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే. మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన 3 రకాలుగా బాధ్యత తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యానికి. రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత. ఇవాళ ఉన్నారు సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు బి ఫంక్షనల్. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట లాకప్లా. కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా. అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టిండ్రు అని కూడా గుర్తించినారు. జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ reckless attitude of police personnel. The violation of human rights of villagers by the police personnel has been found to be true. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే
ఈ పాటికే రాజీనామా చేస్తుండే. చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు అగాధం వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగూ చేయడు, ఆయన సిగ్గులేనోడు. కానీ క్షమాపణ చెప్పాలి. ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించారో ఏ కొడంగలు వాళ్ళని తీరుగా కొట్టినందుకు, ఆడబిడ్డల మీద చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది. ఇంకా కూడా బెదిరిస్తుండ్రట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండ్రట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం. మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం. తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేం చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా. మరి బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది, మొన్న అండగా ఉంది, ఈ రోజు అండగా ఉంది, రేపు కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి ఆడబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మాకు పార్టీకి విరాళం ఇచ్చినందుకు, ఇంత కష్టంలో కూడా మీరు మా గురించి ఆలోచించినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు.